అసలు నాకు ఫస్ట్ ఈ ఫ్రూట్ ఏంటో గూడా నాకు తెలీదు. ఏంటబ్బా! ఇలా ఉంది. కట్ చేసినప్పుడు గూడా చూసాననమాట. లోపలంతా ఆవాల గింజల్లాగుంది. ఇది ఎలా ఉంటదో మనకు తెలియనప్పుడు కొంచెం భయపడతాం కదా తినడానికి. మా మేడం ఉండి అన్నారు, "లేదు ఇది చాలా బావుంటుంది. ఒకసారి టేస్ట్ చెయ్యి. ఎలా ఉంటుందో తిని చూడు" అన్నారు. అప్పుడు తిని చూసాననమాట. అప్పటి వరకు తెలియలేదు నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంత టేస్ట్ ఉంటదా అని. ఎంత స్వీట్ ఉందో. మళ్ళీ దీంట్లో వైట్‌ది అంత ఇష్టం ఉండదు. అది కొంచెం చప్పగా ఉంటది. ఈ పింక్ కలర్ గురించి ప్లస్ కొంచెం ఆ స్వీట్ అదేంటో తెలీదు. ఇంక తిన్నప్పటి నుంచి నాకిది దీనికి నేను పిచ్చి ఫ్యాన్ అయిపోయాను. చూడండి ఆ కలర్ చూస్తేనే అబ్బా! తినేయాలి అన్నంత టెంప్టింగ్‌గా మనం ఎప్పుడు ఫ్రూట్ తింటూనే ఉంటాం కదా! వెరైటీగా ఉంటుందనేసి ఈసారి జ్యూస్ చేస్తున్నాననమాట. చాలా మంచిగుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు గూడా ఎప్పుడు మనం ఇలా కట్ చేసి ఇస్తే తినరు గదా! ఒకటేసారి మనం మిల్క్ షేక్ లాగా చేసి ఇచ్చేసామనుకో తాగేస్తారు. ఇవి చిన్న చిన్న పీసులు నేనెందుకు కట్ చేసుకుంటున్నానంటే, కొంచెం మనకి నోట్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే బావుంటుందని కట్ చేసుకున్నానంతే. పిల్లలకైతే అవసరం లేదండి. అలాగే డైరెక్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా నేను దీనికోసమని కస్టర్డ్ మిల్క్, ఐస్ క్రీము ఇవి యూజ్ చేశాను. ఇంకా ఈ స్మాల్ పీస్ యేసుకుంటే మనకి బాదం పప్పు, జీడిపప్పులు కూడా అవసరం లేదు. చాలా బావుంటుంది. ఇంకా దీంట్లో కొంచెం షుగరు, కొంచెం ఒక చిన్న గ్లాస్ అన్ని మిల్క్ యేసాను. కొంచెమే వేశాను. ఎందుకంటే కస్టర్డ్ మిల్క్ ఉందని. చూసారా? ఎంత మంచి పింక్ కలర్ గదా! అసలు చూస్తుంటేనే అబ్బా! ఎంత మంచిగా అనిపిస్తుంది గదా! ఇంకెందుకు గ్లాస్‌లో పోసేసుకొని దీన్ని డెకరేషన్ చేసుకోవడమే. అదే డెకరేషన్ అంటే ఏముందిలేండి. దీంట్లో కొంచెం ఐస్ క్రీము నేను చెప్పాను కదా! అవి చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను గదా! డ్రాగన్ ఫ్రూటు అది వేసాను. కొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకున్నాను. కస్టర్డ్ మిల్క్ అలాగే మిగిలిపోయింది. ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి యూజ్ చేసేసుకున్నాననమాట. ఎక్కువ రోజులు గూడా ఫ్రిడ్జ్‌లో అలా పడుంటే బాగోదు గదా! టేస్ట్ మారిపోతూ ఉంటది. ఇంకా కస్టర్డ్ మిల్క్ గూడా మీ ఆప్షన్. మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. దీంట్లో ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్‌లో ఓన్లీ ఐస్ క్రీమ్ ఏసుకున్నా గూడా చాలా బావుంటుంది. నేను టేస్ట్ పెరగడం కోసం మాత్రమే వేసుకున్నాను. అంతే వేరే ఏం లేదు. డైరెక్ట్ తిన్నా గూడా డైరెక్ట్ తాగినా గూడా సరిపోతుందనమాట. చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది గదా! ఇంకెందుకు చేసేసేయండి లేట్ చేయకుండగా. మీ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంటే ఇంకా చాలా మంచిగా అనిపిచ్చింది నాకైతే. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు గాజు గ్లాస్‌లో అయితే పగలగొడతారని స్టీల్ గ్లాస్‌లో వేసి ఇచ్చేసాననమాట. బాయ్.